రేషన్ కార్డుల ఈకేవైసీపై గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. గడువును మరో నెల పెంచింది. భారీ వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను మరో నెల పాటు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా నేరుగా తమ దగ్గరలోని రేషన్ షాప్లకు వెళ్లి బయోమెట్రిక్ లో వేలిముద్రలు ఇవ్వడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. మరోవైపు 3 నెలల బియ్యం పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ ఒకేసారి తీసుకునేలా అనుమతించాలని రేషన్ డీలర్లు అధికారుల్ని కోరుతున్నారు. 3 నెలలకు సంబంధించి 3 సార్లు వేలిముద్రలు తీసుకోవాలంటే చాలా టైం పడుతుందని, దీంతో షాపుల ముందు రద్దీ పెరిగి బియ్యం పంపిణీకి ఇబ్బంది కలుగుతుందని డీలర్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. రేషన్ కార్డు దారులకు ఈకేవైసీ కొంత ఒక నెల రోజుల పాటు కూడా ఈకేవైసీకి గడువునైతే పెంచింది. ప్రస్తుతం జూలై 31 వరకే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించినటువంటి నేపథ్యంలో ఇంకా చాలా వరకు కూడా ఆ ప్రజలు ఈకేవైసీ పూర్తి చేసుకునే క్రమం కనిపించింది. దీంతో మరొక నెల రోజుల పాటు కూడా ఈ ప్రక్రియను పొడిగించినట్టు కూడా పౌర సరఫరాల శాఖ తెలిపింది. దీంతో కొంత ప్రజలకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికి కూడా ఇంకా 20% మేర కూడా ఈకేవైసీ పూర్తి చేసుకొని పరిస్థితి తెలంగాణలో ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈకేవైసీ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ప్రజలు తగిన సమయంలో స్పందించట్లేదు. చాలా వరకు కూడా ఈకేవైసీని పూర్తి చేసుకోలేదు. దీంతో ఈ నెల 31 వరకు కూడా సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆశించిన మేరకు కూడా ఈకేవైసీ జరగలేదు. దీంతో మరో నెల రోజుల పాటు కూడా అంటే ఆగస్టు 31 వరకు కూడా దీన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే మాత్రం అటు రేషన్ కార్డు లబ్ధిదారులు తమ బియ్యము, నిత్యావసర సరుకులు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మొదటి నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది. గతంలో జరిగినటువంటి అక్రమాలు, ప్రస్తుతం రేషన్ కు సంబంధించి కార్డులు లబ్ధిదారులు ఉన్నారా లేకుంటే చనిపోయారా, ఇంకా ఇతర ప్రాంతాల్లో కొంతమంది అనర్హులు కూడా ఈకేవైసీ రేషన్ కార్డు తీసుకున్నటువంటి క్రమంలో ఈకేవైసీ పూర్తి చేసుకుంటే వారి డేటా అంతా కూడా బయటకు వస్తుంది. దాంతో అసలు ఎంతమంది లబ్ధిదారులకు ఎంత రేషన్ అందించాలనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. ప్రస్తుతం అది లేకపోయినటువంటి సందర్భంలో చాలా కూడా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నటువంటి సందర్భం ఉంది. అందుకనే ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ప్రజలు ఇప్పటివరకు 80% మేరకు మాత్రమే దీన్ని పూర్తి చేస్తున్నారు. ఇంకో మిగిలిపోయిన 20% కూడా భర్తీ చేయాలంటే ఇంకా సమయం కావాలి. సమయం పొడిగిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో పెద్దగా స్పందన రావట్లేదని తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా అనర్హులు కూడా రేషన్ కార్డు పొందినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇటీవల కాలంలో కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళలో కూడా కొంత అనర్హులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే చాలా వరకు గత కొన్ని సంవత్సరాల వరకు చనిపోయిన వారు కూడా ఇంకా రేషన్ కార్డు ద్వారా తమ రేషన్ సరుకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈకేవైసీ పూర్తి చేస్తే వారి వివరాలన్నీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా సన్న బియ్యము ప్రతి లబ్ధిదారుడికి కూడా 6 కేజీల చొప్పున కూడా పంపిణీ చేస్తా ఉంది. సన్న బియ్యం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక వాటి అన్నింటినీ కూడా కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని మొదటి నుంచి చెప్తా ఉంది. ముఖ్యంగా అటు ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంది. చాలా మంది వృద్ధులు ఈకేవైసీ సెంటర్ కు వెళ్ళినప్పుడు వాళ్ళ వేలి ముద్రలు తీసుకోవట్లేదు, లేదంటే ఐరిష్ కు సంబంధించి కూడా కండ్లకు సంబంధించి కూడా సిస్టమ్ తీసుకోవట్లేదు అనేది కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా అటు రేషన్ డీలర్ల వద్దనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి, లేదంటే మీ సేవా కేంద్రాల్లో కూడా ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అటు రేషన్ డీలర్లు సమయానికి అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా రేషన్ డీలర్లు సరైన సమయానికి అందుబాటులో ఉండడం లేదన్న ప్రధానంగా ఫిర్యాదులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఆ క్రమంలోనే కొంత షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమయ పాలన పాటించకపోవడము ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించి వెంటనే ఈ వేలిముద్రలు తీసుకోవడంలో కొంత సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకనే ఈకేవైసీ అనేది ఇంకా పూర్తి చేసుకోవడం లేక లబ్ధిదారులు పోతున్నటువంటి సందర్భం. ఈకేవైసీ పూర్తి అయితేనే
వచ్చే 3 నెలల పాటు కూడా రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కనుక ఈ కేవైసీ పూర్తి అయితేనే 3 నెలల రేషన్ కోటాను తీసుకోవడానికి అర్హత ఉంటుంది కనుక చాలా మంది లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెల రోజుల్లో కూడా అంటే ఈ ఆగస్టు 31 వరకే చివరి తేదీ అని కూడా భావించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఈ కేవైసీ సమయాన్ని పొడిగించుకుంటూ కూడా ప్రభుత్వం వస్తుంది. మరొక నెల పాటు కూడా ఇప్పుడు పొడిగించినటువంటి తరుణంలో ఇదే చివరి తేదీగా భావించి ఇంకా చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఆయా సమీపంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లు మీ సేవా కేంద్రాలకు వెళ్లి కూడా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. లేకుంటే అటు రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కనుక లబ్ధిదారులు దీన్ని గుర్తించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ రాకేష్.